లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు వాడివేడి పెంచారు. తాజాగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోదరావు తన ప్రచారాన్ని వాయువేగంతో కొనసాగిస్తున్నారు. మండి టెండర్ను లెక్క చేయకుండా ఆయన చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. అమెరికాలో చదువుకొని హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన వినోదరావు ఆయన ప్రచారం ఎలా సాగుతా ఉంది, ఆయన గెలిస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారు అని చెప్పేందుకు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎండలో భారీ ఎత్తున నాన్ స్టాప్ ప్రచారం చేస్తున్నారు, ఎలా సాగుతుంది? ఇది ప్రజల యొక్క దీవెన, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వాళ్ళ దాంట్లో ఉన్న ప్రేమతోటి, నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసంతో నేను నరేంద్ర మోడీ గారి సైనికుడు జాయిన్ అయినప్పుడు ముందే అందరికీ చెప్పడం జరిగింది. వారు ఎలా అయితే 18 గంటలు పనిచేస్తారో ఎండనక వాననక, నేను కూడా వారితోటి స్ఫూర్తి చెందినవాడిని కాబట్టి నా ఖమ్మం ప్రజల కోసం నేను కూడా అహర్నిశలా కష్టపడి మన సమస్యలు, మన అవకాశాల మీద చూసి, సమస్యల కంటే అవకాశాలు ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మనకు కావాల్సిన వనరులు, కాలేజెస్, హాస్పిటల్స్, పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీస్, ఎస్ఈజెడ్స్ ఇలా ఎన్నో అవసరం ఉన్నాయి. ముఖ్యంగా విద్య, వైద్య, ఉపాధి, వ్యవసాయం కోసం నేను కూడా రైతుని కాబట్టి నాకు ఆ కష్టాలు తెలుసు కాబట్టి, ఆ అవసరాలు ఏమున్నాయో నాకు ఐడియా ఉంది కాబట్టి ఆ రైతుల కోసం కూడా చేయదలుచుకుని అదే సూటిగా ప్రజల మధ్యలో మనకి అక్కడ ఉన్నోండి కాబట్టి వాళ్ళకి చేరుకోగలుగుతున్నా. ఇదే ఎండ కానీ వాన కానీ నన్ను నడిపిస్తుంది. ఇప్పుడు రాజకీయాలు అంటేనే హైలీ పొల్యూషన్, ఒకరినొకరు విమర్శించుకోవడం, దుమ్మెత్తి పోసుకోవడం, కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇట్లాంటి వాతావరణం నెలకొంది. ఇట్లాంటి రాజకీయాల్లో ఒక క్లీన్ పొలిటీషియన్గా మీరు ఎంటర్ అయ్యారు, ఏమనిపిస్తామని చూస్తామని? ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్ లాంటి మోస్ట్ క్రిమినల్ స్టేట్ అనేటోరు ఇప్పుడు ఎట్లుంది, ఒక్క వ్యక్తి చాలు మొత్తం మార్చడానికి. సో దాంతో పోలిస్తే మన ఖమ్మం చాలా ప్రశాంతం, చాలా ఇట్లాంటివి లేవు కాబట్టి అట్లాంటి దాని నుండే క్లీన్ చేసే ఉన్న సిస్టమ్ మన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఈ ఖమ్మంలో కూడా గతహ అన్ని కొట్లాటలు కానీ ఏమని మీరు అంటున్నారో అవన్నీ పాస్ట్. ఇప్పుడంతా వరల్డ్లో భారత్ సూపర్ పవర్ కావడానికి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసే పొలిటీషియన్స్ ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో అభివృద్ధి, ప్రజలు, క్షేమం, ఈ మూడు మీదే కాన్సన్ట్రేట్ చేసి ఈ గల్లీ పాలిటిక్స్ మేము దూరం, ఈ మత రాజకీయాలకి మేము దూరం. మా ఫోకస్ అంతా రామరాజ్యంలో రాముడు ఎలా ఉన్నాడో నరేంద్ర మోడీ గారు తలపిస్తున్నారు కాబట్టి వారి ద్వారా మేము మా ఖమ్మం ప్రజలకి ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా ఎన్టీపీసీని ఇంకో అదర్ యూనిట్ తెచ్చుకోవాలి, కోల్ మైన్స్ని ఇంకా ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, ఎన్ఎండిసిని ఎట్లా చేసుకోవాలి. గత వైభవం మా పాల్వంచ మన సొంత ఊరు. నేను పోయినప్పుడు, నేను చిన్నప్పుడు కళకళ ఆడుతూ ఉండే, ఇప్పుడంతా విహీనంగా బోసిపోయినట్టుంది. నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే థర్మల్ పవర్ స్టేషన్ అక్కడ చాలా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. కోల్ అక్కడి నుంచి ఉంది, వాటర్ ఫెసిలిటీ అక్కడి నుంచి ఉంది. అది వదిలేసి మీరు నల్గొండ పోయి మనం పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. మూతపడిన ఫ్యాక్టరీస్ అన్ని తీయవచ్చు, మన కోల్ మైన్స్ ఓపెన్ చేయొచ్చు, పర్మిషన్స్కి రెడీగా ఉన్నాయి. అవన్నీ ఫాలోఅప్ చేస్తే గత వైభవం మళ్ళీ వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. సార్, మీ ప్రత్యర్థులు బీజేపీ మీద ఒక విమర్శ చేస్తున్నారు, రాముడు మాకు లేడా, మేము శ్రీరామనవమి చేయమా, మేము పూజ చేసుకోమా, అట్లాంటి బీజేపీ మాత్రం రాముడిని పేటెంట్గా తీసుకుంటా ఉంది అంటారు, ఏం చెప్తారు? ఇది ప్రజలు గమనిస్తున్నారు. రాముడు కానీ రామ భక్తి కానీ గుండెలలో ఉండాలి, నోట్లలో ఉండొద్దు, గొంతుల నుంచి రావద్దు, గుండెల నుంచి రావాలి. నవంబర్ 22 నాడు దేశం అంతా 600 కళ సెలబ్రేట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకుడు కానీ ఏబీఆర్ఎస్ నాయకుడు కానీ ఎన్ని గుళ్ళల్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, అక్కడ ఇన్విటేషన్ వచ్చినా పోకుండా దాన్ని బాయ్కాట్ చేసినట్టు చేసి ఇక్కడ ఎవరు పోకుండా, ఇది ప్రజలు చూస్తున్నారు. నేను అడిగిన కాదు అది. మేము మాకు అంకిత భావం ఉంది, దైవభక్తి ఉంది, దేశభక్తి ఉంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దేశభక్తిని ఎలా లేదు, ఇప్పుడు దైవభక్తి మీద చేస్తున్నారు. అంటే ఒక 10 ఫ్యాక్టర్స్లో ఒకటే ఫ్యాక్టర్ చేసి ఇది కాంగ్రెస్ వాళ్ళకి కానీ అపోజిషన్ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి ఒక్కటి ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి 9 ఏదో చేస్తున్నారు, దాన్ని వదిలేస్తున్నారు. అలా ప్రజలు గమనిస్తున్నారు. దైవభక్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి.
మీ గురించి కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మేము స్టడీ చేసాం. యాక్చువల్‌గా బీజేపీ టికెట్ అంటే చాలా ఈజీగా ఎవరైనా తెచ్చుకుంటారు అనుకున్నాం. కానీ ఖమ్మం బీజేపీ టికెట్ ఢిల్లీ లెవెల్‌లో చర్చ జరిగి లాస్ట్ మినిట్‌లో మీరు దక్కించుకున్నారు. అదొక సర్ప్రైజ్. ఇంకొకటి ఏంటంటే తాండ్ర వినోదరావు అంటే ఖమ్మం జిల్లాలో ములకలపల్లి దగ్గర ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చారని చెప్తా ఉంటారు. అయితే మీకు తాండ్ర పాపారాయుడు ఒక పెద్ద లెగసీ ఉన్న ఒక రాజు, బొబ్బిలి రాజ్యాన్ని ఏలిన వ్యక్తి. ఆయనకి మీకు కూడా చాలా అనుబంధం ఉంది. మీకు ఆయన వారసత్వంలో ఉన్న రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అని కూడా చెప్తున్నారు. ఏంటి మీ లింక్ ఏంటి అసలు? మా యాన్సెస్టర్స్ అప్పుడు బొబ్బిలి యుద్ధం నుంచి ఇప్పుడు 300 అప్పుడు యుద్ధం అయినప్పుడు గోదావరి ఒడ్డుకి వచ్చినప్పుడు సెటిల్ అయినప్పుడు కొందరు ఉండిపోయినరు అని హిస్టరీ చెప్తా ఉంటుంది. మేము కూడా గోదావరి ఒడ్డు నుంచే మా విలేజెస్ కానీ మా అన్ని అక్కడే కాబట్టి ఆ లింక్ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది బొబ్బిలి యుద్ధం నుంచి చాలా మంది ఆ యుద్ధం తర్వాత ఆ గోదావరిని పట్టుకొని వచ్చి అక్కడ సెటిల్ అయినారు. ఆ ప్రాంతాలలో మేము తాండ్ర పాపరాయుడు సర్నేమ్ సేమ్ కాబట్టి యాన్సెస్టర్స్ అని తేలుతుంది. ఇప్పుడు మీకు ఒక రాజకుటుంబాలతో సంబంధం ఉంది. ప్రస్తుతం మీరు బొబ్బిలి సంబంధించిన రాజకుటుంబానికి చెందిన సుజయ రంగారావు వారితో కూడా మీకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు తాజాగా ఛత్తీస్గఢ్లో కాకతీయ డైనస్టీకి చెందిన రాజా కమల్ దేవ్ని కూడా ప్రచారానికి తీసుకొస్తున్నారు. ఏంటి మీకు వీళ్ళంతా ఉన్న కాంటాక్ట్స్ ఏంటి? మీకున్న అనుబంధం ఏంటి? కమల్ మన్ దేవ్ గారు నా మంచి మిత్రుడు, దేశభక్తుడు, ఒక గొప్ప మనిషి. బీజేపీలో వారు చాలా యాక్టివ్గా పొలిటీషియన్. ఛత్తీస్గఢ్లో వారు కొన్ని ప్రదేశాలనే శాసిస్తారు. వారు నిత్యం 24 గంటల్లో వారికి అంత ఉన్నా కూడా అంత పెద్ద రాజు అయినా సరే ప్రజల మధ్యలో వారికున్న గిరిజన ప్రజల మధ్యలో ఉండి వారు పెద్ద గిరిజన రాజు అని పేరు పొంది నేను స్వయంగా నాకు గత 10-12 ఏళ్ళ నుంచి మంచి స్నేహం, మంచి ఇది. నేను దసరాకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు నాకు తెలిసి ప్రపంచంలోనే వారి దేశంలోనే దసరా సెలబ్రేషన్స్ అట్లా కావు. అందరు 9 రోజులు చేస్తే ఇక్కడ 75 రోజులు చేస్తారు. అక్కడ వీరికి ప్రజా ఆదరణ చూస్తే మీరు ప్రతి మీడియా కూడా దసరా పోయి మన సాంప్రదాయం కవర్ చేయాలి. ఎందుకంటే ఏదో వెనకట పిక్చర్స్ లో చూసినట్టు ఆ రోజు ఉంటుంది. లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చి వీళ్ళ ప్యాలెస్ లో ఉండి వాళ్ళే వంటలు చేసుకొని వాళ్ళే చేసి పోయేటప్పుడు మళ్ళీ వీరికే ఏదైనా వారు తోచినంత కట్నం ఇచ్చిపోతే పోయే సాంప్రదాయం అది. ఈ ప్రజల మధ్యలో ఉన్న రాజీన కాబట్టి అట్లాంటి వారు కూడా వచ్చి ప్రచారానికి జాయిన్ అయ్యారు. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎన్నో 10ల సంఖ్యలో ఎలక్షన్స్ వారు కండక్ట్ చేసిండ్రు ఇంత చిన్న వయసులోనే. వారికి ఉన్న అనుభవం కూడా వారు పంచుతున్నారు. వారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. ఇవన్నీ పక్క పెట్టి 10 ఏళ్ళుగా మీరు ఏకలవ్య ఫౌండేషన్ పేరుతోటి సేంద్రియ వ్యవసాయం మీద కానీ, వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల మీద కానీ ఒక ఎన్జిఓ తోటి మీరు వర్క్ చేస్తున్నారు. ఎట్లా ఉంది ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు మీకు? ఏదైనా ప్రజలు బాగుపడాలంటే వ్యవసాయం బాగుపడాలి, గ్రామాలు బాగుపడాలి, గ్రామాల నుంచి వ్యవసాయం బాగుపడాలి. నేను ఎక్స్క్లూజివ్గా గిరిజనులు సంక్షేమం కోరాలి. ఈ రంగాలలో నేను 10 సంవత్సరాలు పనిచేసిన. నేను ఆదిలాబాద్లో ట్రైబల్స్ మీద పనిచేసిన, ఫార్మర్స్ మీద పనిచేసిన. ఫార్మర్స్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. మహిళా సంఘాలతోటి పనిచేసినాము. అట్లా అనేక రంగాలలో నేను ఉంది కాబట్టి సేమ్ అదంతా ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ యూజ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ అవసరం. యాక్చువల్గా ఖమ్మంలో ఇంతవరకు సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన లేదు, ప్లస్ సేంద్రియ ఉత్పత్తులు కొన్నిటి మార్కెట్ ఇంటిగ్రేషన్ లేదు, ప్లస్ సేంద్రియ ఎరువులు కానీ అందించడం లేరు. ఇదంతా ఒక పెద్ద సబ్జెక్టు, అవసరమైన సబ్జెక్టు. ప్రధానంగా ప్రజలు నన్ను దీవించి ఢిల్లీ పంపిస్తున్నారని వారు నిశ్చయించుకున్నారు. వారు అడిగేది వ్యవసాయం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వైద్యం మీద చేయాలి. కాబట్టి 3 నా టాప్ ప్రయారిటీస్. ఓకే, మీరు చెప్పండి. మీరు ఎలక్షన్స్ సందర్భంలో క్యాండిడేట్గా వచ్చారు. మరి మీ రాజకీయం ఈ 3 నెలలే ఉంటుందా? మీరు భవిష్యత్తులో కూడా ఖమ్మం బేస్డ్గా చేస్తారా? ఇంకా 30 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ అన్ని రిజైన్ చేసి, నేనున్న ఎన్జిఓస్కి రిజైన్ చేసి, నేనున్న కంపెనీస్ అన్ని ఇచ్చేసి నేను షిఫ్ట్ అయిపోతున్నా. షిఫ్ట్ అయిపోయినా కూడా మా ఇల్లు కూడా నేనేం చేసిన ఖమ్మంలో నేను సెటిల్ కావచ్చు, కానీ మా గ్రామం ఆల్మోస్ట్ టిప్ ఆఫ్ ఖమ్మం, దాంట్లో నేను నివాసం చేస్తున్నా. గత 1 ఇయర్ నుంచి ఇక్కడే షిఫ్ట్ అయిపోయి, అప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. నేను ఎప్పుడైతే నివాసం మారుస్తున్నానో, ఎప్పుడైతే నేను చేసినా అప్పుడు నాకు అది కూడా లేదు. ప్రజాసేవలో
ఉండి నేను ఉన్న ఎన్జిఓస్ అన్ని ఇక్కడికి పరిచయాలన్నీ ఇక్కడ తెచ్చి ఇక్కడ విస్తృతంగా చేయాలి అని నేను అన్నప్పుడు మోడీ గారికి వారికి తెలవడం జరిగింది, వారు నాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.